హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఉలవలతో కారపొడి ప్రిపేర్ చేసుకుందాం. ఉలవలతో కారపొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి 2 కప్స్ ఉలవలు ఇలా సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. ఇవి వేగేకి టైం పడుతుంది. ఇంతలోపు మనము ఉలవలు మనం డైలీ తీసుకోవటం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉలవల్లో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువ. ఉలవల్లో పీచు చాలా ఎక్కువ. ఫలితంగా అవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్ధకాన్ని, ఇతర జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి. ఉలవల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. అందుకే గాయాలు త్వరగా మానాలని భావించేవారు ఉలవలతో చేసిన పదార్థాలు తినడం ఎంతో మంచిది. ఒబిసిటీని నివారించడానికి ఉలవలు మంచి ఆహారం. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పాలు చాలా ఎక్కువ. అందుకే ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వాటిని దృఢంగా ఉంచుతాయి. ఐరన్, పాలు చాలా ఎక్కువ. అందుకే ఇవి రక్తహీనతను అరికడతాయి. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ ఉలవల్ని డైలీ ఒక 100 గ్రామ్స్ చేర్చుకోవటం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి మితంగా తీసుకుంటే మంచిదండి. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. ఉలవలు వేగటానికి చాలా టైం పడుతుంది. ఇవి సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి కరకరలాడాలి తిని చూస్తే. అలా బాగా వేగితేనే పొడి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఇంక ఇవి వేగిపోయాయి. ఇంకొక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. వేగిపోయాయి. ఇంకా ఇవి మనము పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టి అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, ఇవి కూడా బాగా వేపుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా వేపుకోవాలి. బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వరకు బాగా వేపుకొని తర్వాత ఇవి కూడా మనము పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టి అందులో మళ్ళీ ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఇందులో మన కారంకి తగ్గట్లు మనకి ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ రెడ్ చిల్లీస్ వేసి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా సిమ్ ఫ్లేమ్లోనే వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత ఎండు కొబ్బరి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేయాలి. ఇవన్నీ బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలబెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఆ తర్వాత ఒక 10 to 12 వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఉల్లివలు ఇలా చల్లారి పెట్టుకున్నాక మనం ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా పొడి కొట్టుకోవటమే. తగినంత ఉప్పు యాడ్ చేయాలి. ఫైన్ పౌడర్ లాగా చేయాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేయాలి. ఈ ఉలవల కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.